నిజానికి శిరీష్ అంటే ఎటువంటి విషయాల్లో వివరణ కోరుతోంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అండ్ ఏం జరుగుతోంది, వీళ్ళు ఎన్ని గంటలకు రాబోతున్నారు? రమణ 11:30 గంటలకు సిఎస్ డీజీపీ ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోటి సమావేశం అవుతారు. అయితే ఈ సమావేశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్వహిస్తారా లేకపోతే ఇతర ఎలక్షన్ కమిషనర్లు నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపైన చాలా సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పెద్ద ఎత్తున జరగలేదు. కానీ ఎన్నికల తర్వాత ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గానే ఉంది. మొదట్లో ఎలక్షన్ షెడ్యూల్ అనేది కూడా విడుదల చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలన్నిటి కూడా స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను కూడా కోరడం కూడా జరిగింది. అయితే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పశ్చిమ బెంగాల్ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ 7 ఫేజుల్లో ఎలక్షన్స్ అనేవి కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఊహించిన దానికంటే పశ్చిమ బెంగాల్లో పెద్ద స్థాయిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు అనేవి కూడా పెద్దగా చోటు చేసుకోవడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల పట్ల మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఈలోపు రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటుగా ఇతర వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఎన్నికల సంఘం దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే పోలింగ్ అనేది కూడా ముగిసిన తర్వాత ఈ హింసాత్మక ఘటనలంటివి కూడా ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణం ఎవరు, దీన్ని రాజేస్తుంది ఎవరు, కూడా దీని వెనుక ఎవరున్నారనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ ఇద్దరు ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలేంటి కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రస్తుతం ఉన్న యంత్రాంగం అనేది ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతుంటే ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కూడా ముందుగా వీటిని ఎందుకు పసిగట్టలేకపోతుంది, సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు వివరణ అడిగే అవకాశం కూడా ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియదా అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లుగా కూడా సమాచారం. అయితే హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు, అంచనా వేయడంలో ఎందుకు విఫలమవుతున్నారనే దానిపైన కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగే అవకాశం కూడా కనపడుతుంది. సో 3:30 గంటలకు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా హింసాత్మక ఘటనలన్నిటి కూడా చోటు చేసుకుంటుంటే రాష్ట్ర డీజీపీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దాని గురించి కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కోరడం జరిగింది. నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి మేరకు సమాచారం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కూడా పిలిపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా నిన్న సమావేశం నిర్వహించుకొని రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఢిల్లీకి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నారు. అయితే రాష్ట్రంలో పోలింగ్ రోజు కొంత హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి, పోలింగ్ తర్వాత మరికొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రెండింటి పట్ల కూడా ఈసీ ఈరోజు వివరణ కోరే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే హింసాత్మక ఘటనలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు పంపిన లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారనే దాని గురించి కూడా డీజీపీని వివరణ అడిగే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఈరోజు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఢిల్లీ వచ్చి ఇచ్చే వివరణలో ఎటువంటి ఘటనలన్నింటి కూడా ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాలి. అయితే ఎన్నికల్లో హింసాత్మక ఘటనలన్నింటి కూడా చోటు చేసుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి ముందే హెచ్చరించాము. దీనికి సంబంధించి మేము రాష్ట్ర యంత్రాంగానికి కూడా సూచించాము. అయితే ఒకవేళ రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో రాష్ట్ర పోలీసులతోటి దీనికి సంబంధించి సాధ్యం కాకపోతే మీరు కేంద్ర బలగాల సహాయం ఎందుకు కోరలేదు, ఎందుకంటే ఎక్కడెక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందో రాష్ట్ర యంత్రాంగం సరైన విధంగా కట్టడి చేయలేకపోతారని చెప్పి భావిస్తుందో అక్కడ కేంద్ర బలగాలను కూడా పంపడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గతంలో ఇటువంటి ఘటనలంటే కూడా చోటు చేసుకోలేదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా జరుగుతాయని భావించారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా పంపలేదు. కానీ తీరా ఎలక్షన్ రోజు అదేవిధంగా ఎలక్షన్ తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా ఈసీ సీరియస్ కావడం కూడా జరిగింది. అయితే ఎందుకు యంత్రాంగం అనేది కూడా విఫలమైంది, హింసాత్మక ఘటనలను మీరు ఎందుకు పసిగట్టలేకపోయారు, ముందు జాగ్రత్త చర్యలు ఏంటి కూడా ఎందుకు తీసుకోలేకపోయారు, ఇది ఎవరి వైఫల్యం, దీనికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఎవరు దాడులకు పాల్పడుతున్నారు, ముఖ్యంగా దాడుల వెనుక ఎవరున్నారు, అధికారులు నష్ట నివారణ చర్యలు
ఏ విధంగా తీసుకున్నారు వీటన్నిటిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో ఈ వివరణతో మరి ఈసీ సంతృప్తి చెందుతుందా లేదా కొంతమంది అధికారులపై వేటు వేస్తూ ఆదేశాలంటే కూడా జారీ చేస్తుందా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ అనేది కూడా ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు కూడా కొంత ఘటనలంటే కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి కేంద్ర బలగాలను కూడా రాష్ట్రానికి తరలించి